నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేకుర్తి సమ్మక్కను దర్శించుకున్న బండి సంజయ్ ప్రజలను చల్లగా చూడాలని వేడుకలు. ముగిసిన నామినేషన్ల పర్వం, చివరి రోజున భారీగా దరఖాస్తులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, ఘన నివాళులర్పించిన ప్రముఖులు. అభ్యర్థులతో కిక్కిరిసిన బల్దియా కార్యాలయం, భారీ ర్యాలీలతో నామినేషన్ల దాఖలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో గల సమ్మక్క జాతర వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్క సారలమ్మలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి రేకుర్తికి చేరుకున్నారు. జాతర కమిటీ ప్రతినిధులు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్యూ లైన్లలో నిలబడిన భక్తులని పలకరిస్తూ బండి సంజయ్ ముందుకు సాగారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు జాతర కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాధవేని శ్రీనివాస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో వారు బీజేపీలో చేరారు. ఆయనతో పాటు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. తమ అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిశారు. వారికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్రం నుండి దాదాపు 1,500 కోట్ల రూపాయల నిధులు తెచ్చిన ఘనత బండి సంజయ్ కే దక్కుతుందని నాయకులు తెలిపారు. కళ్లుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తప్ప కరీంనగర్ ముఖం చూడని నాయకులు తనపై ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ కార్పొరేటర్ సాధవేని శ్రీనివాస్, బండి ప్రశాంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పిస్తూ ఆయన బాటలో నడవాలి అని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడంలో కీలక పాత్ర వహించిన గొప్ప నాయకుడని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ పోరాటాలను ప్రజల హృదయాల నుండి చెరిపివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. ఇందుకోసం గాంధీ పేరు మార్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోతు శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, అబ్దుల్ రెహమాన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాక ఆనాటి అన్ని వర్గాలను కూడగట్టుకొని ఉప్పు సత్యాగ్రహంతో పాటు బ్రిటిషర్స్ ఉత్పత్తులను ఆనాడు వారు ఉత్పత్తి చేసే ఉత్పత్తులన్నింటినీ నిరాకరించి స్వదేశీ అనే మాటను వాడి స్వదేశీ వస్త్రాలను వాడే విధానాన్ని ఆనాడు అంకురార్పణ చేసిన గొప్ప వ్యక్తి మరి మహాత్మా గాంధీ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు చూపిన మార్గంలో, శాంతి మార్గంలో, అహింసా మార్గంలో ఇక్కడి ప్రజలందరూ నడవాలని ఆకాంక్షిస్తూ ఆ నాయకుడిని స్మరించుకుంటూ ఉన్న సందర్భంలో మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అంటే కేంద్రంలో అధికారంలో వచ్చిన సంవత్సరంలో 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనే పేరు పెడితే ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఆ పథకం నుంచి తీసివేసి జై శ్రీరామ్ అనే మాట, రామ్జీ అనే మాట వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేపట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు మరి ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేయడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. మరి వారు మహాత్మా గాంధీగా ప్రపంచ దేశాలలో మరి వారు చేసినటువంటి పోరాటం, వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమం, వారు చేసినటువంటి అనేక త్యాగాలు ప్రపంచ కూడా గుర్తించి ఎన్నో దేశాల్లో వారిని ఇప్పటికి కూడా కీర్తించడం జరుగుతూ ఉంటుంది. వాసవి వనితా వాగ్దేవి క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కోతిరాంపూర్లో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ చేసి ఆలయ ఆవరణను శుభ్రం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని గంప హరిణి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొల్లెటి విశాల, ట్రెజరర్ సమత, ఐఈసీ అధికారి జంధ్యం మాధవి, ఐపీసీ పబ్బా అరుణ, కేబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఎల్లంకి ప్రదీప్, ఆర్సీ సూరగీత, ఆర్సీ గాయత్రి, జెడ్సీ భారతి, రీజియన్ సెక్రటరీ మాడిశెట్టి ఉమాదేవి పాల్గొన్నారు. అల్గునూర్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అల్గునూర్కు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 8వ డివిజన్లో గల అల్గునూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం నామినేషన్ భారీ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అని వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ తెచ్చి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది సీఎం కేసీఆర్ఏనని చెప్పారు. ఆల్గునూర్ అభివృద్ధిలో ముందుండాలి అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. కరీంనగర్ కు ఇది ముఖద్వారం లాంటిదని, ఇప్పటి వరకు 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలువ మల్లేశంను గెలిపించుకుని అల్గునూరుని అభివృద్ధి చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం నుండి 500 కోట్లు పెట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ చేస్తాం. కేబుల్ బ్రిడ్జ్ ఎవ్వడు అడగలేదు, కానీ మేమే ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక రోజు ఈ బ్రిడ్జ్ అవుతుంటే నేను కిందికి పోతే గంట సేపు లారీలు వచ్చి ఆగినాయి. కరీంనగర్ పోవడానికి మరి ఒకటే బ్రిడ్జ్ ఉంటే బాగుండదని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. ఇలా కేబుల్ బ్రిడ్జ్ కి 24 గంటలు ఒక గొప్ప రహదారి అయింది. ఇవాళ నీ ఇంటికి వస్తే అయ్యా పడేలా అంటే ఏందేమో వచ్చినవని వాకిట నిలబడతాడు. ఫోన్ కొడితే బిడ్డ అంటే అవ్వ నేనున్నాను నీ వాకిట నిలబడతాడు ఈ కొడుకు. ఇలా నీ వాకిట్లో నిలబడి నీ కాళ్ళకు దండం పెట్టి ఏం కావాలనే కొడుకు కావాలన్నా ఏందే వచ్చినవనేటోడు కావాలో ఇలా తెలుసుకోవాలనుకున్నారు ప్రజలు. ఇది తెలుసుకోవాలనుకున్నారు ప్రజలు. ఎవరికెవడా ఆ పిల్లగాడు, నేను 100% చెప్తున్నా, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్న కాళ్ళకు దండం పెడతా ఉన్నా. నేను తాత ముత్తాత వచ్చి పని చేసుకుని బతికిన వాళ్ళమ్మ వాళ్ళు ఎన్నడూ చక్కగా బతికిరమ్మా. నీ ఇళ్ళ ఆడబిడ్డలు లగ్నాలు చేస్తే ఫోన్ పోసే ఫోన్ బియ్యం తీసుకొని వండుకొని కొడుకొని చదువుకున్న కుటుంబాలు కదమ్మా అవి. ఇలా అట్లాంటి వాడు కొంచెంగా ఇంత వ్యాపారం చేసుకొని నాకు పైసలు రాగానే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకడు దొంగలకు సద్దులు మోసినోడు, పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు. అవసరం అనుకుంటే 10 పైసలు దానం చేసినోడు తప్ప 10 పైసలకు ఆశపడేటోడా ఈ మల్లేశమని అడుగుతా ఉన్నాను నేను దయచేసి. ఇలా నా తమ్ముళ్ళు వచ్చి అన్న వినాయకుడు బొమ్మ పెట్టుకుంటామంటే తీసుకుపోతామ్మా అన్నాడు. ఇలా అన్న అమ్మవారి బొమ్మ పెట్టుకుంటాం నవరాత్రి ఉత్సవం అంటే తీసుకుపోమని చెప్పినాడు. ఇలా కుల సంఘాలన్నీ కూడా నాతో ఒకటే మాట అన్నాడు, అన్న నా మర్యాద సాక్షిగా చెప్తున్నా, దేవుని దయ వల్ల నేను ఇంత పని చేసుకున్నా, 4 డబ్బులు వచ్చినాయి అన్న. కరీంనగర్ లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ 2 పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో 42వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఖలీద్ ఆలీతో పాటు 20 మంది ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గంగుల కమలాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం 31వ డివిజన్ కు చెందిన ఆలీబాబా, 59వ డివిజన్ అఖిల్ ఫెరోజ్, ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు వారి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో చేరగా గులాబీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గంగుల నాయకత్వంలో కరీంనగర్ ఎంతగానో అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ నేత మహమ్మద్ ఖలీద్, ఎంఐఎం నేతలు అలీబాబా, అఖిల్ ఫెరోజ్ అన్నారు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి చెందాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, నాయకులు నందెల్లి మహిపాల్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, కర్రా సూర్యశేఖర్, నవాజ్ హుసేన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు గంగుల కమలాకర్ గారు యువకులను అవకాశం ఇచ్చి పర్టికులర్గా ముస్లిం మైనార్టీలను ముందుకు రావాలని చూసి ఒక ఖాళీద్ అనే యువకుని ముంగడికి తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది, పోటీలో దించడం జరిగింది. రాబోయే రోజులో గంగుల కమలాకర్ గారు మైనార్టీల గురించి చాలా పని చేస్తారు. गंगूला कमलाकर साहब का बहुत बहुत शुक्रगुजार हूँ, महिपाल साहब का बहुत बहुत शुक्रगुजार हूँ, इन तमाम और शौकत साहब का और जितने बड़े बड़े हजरात हैं यहाँ पे, इन तमाम लोगों का शुक्रगुजार हूँ. इन लोगों की कोशिशों की वजह से मुझे से नाहल आदमी को जो है ये लोग यहाँ पे टिकट दे के खड़ा करे, मैं इनका बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ. और इंशाअल्लाह मैं जिस तरीके से ये लोग अमानत मेरे ऊपर सौंपे, मैं उसको पूरी तरीके से अंजाम दे के इंशाअल्लाह जीत के मैं लोगों को बताऊँगा. ये मेरा वादा है. इंशाअल्लाह मैं बहुत मेहनत करूँगा. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈరోజు అలీబాయ్ మాకు తెలుసు 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేసిండు, అందరితో మంచిగున్న వ్యక్తి.
మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు ఎంఐఎం పార్టీలో మంచి సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిండు. కార్పొరేటర్గా అద్భుతంగా పనిచేసిండు. అందరితో షెహబాష్ అనిపించుకున్నాడు. అతను మళ్ళీ టికెట్ వస్తా అనుకున్నాం కానీ అలీబాయికి నాయిన్సాఫ్ హువా. అలీబాయి ఎంఐఎం పార్టీ ఉన్నా కూడా మేము చాలా గౌరవించే వ్యక్తులం. మంచి పని చేస్తాడు, అతను మంచి పని చేస్తాడు. ఈరోజు మళ్ళీ ఎంఐఎం పార్టీ మా అలీబాయికి నాయిన్సాఫ్ దోకా ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ. మేము న్యాయం చేస్తాం. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ మా పార్టీ కాబట్టి అలీబాయిని మనస్ఫూర్తిగా మేము అందరం ఆహ్వానిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా రేపు ప్రజలకు సేవ చేయాలి. మళ్ళీ 100% అలీబాయికి మంచి పేరున్నది. అలీబాయికి నాయిన్సాఫ్ హువా అని అలీబాయిని బాధ పెట్టిండ్రు కాబట్టి దయచేసి అలీబాయిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మన ముసల్మాన్ భాయ్యోకు సలాం కర్కే బోలుగా ఏక్ హమారా. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లడం వివాదాస్పదమైంది. కౌశిక్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా జాతరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేయడంతో గొడవ మొదలయ్యింది. కాగా ఇట్టి విషయంపై స్థల హక్కుదారులు ఉదయనందన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈ భూమితో తన తాతలతో ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు నిబంధనలకు విరుద్దంగా భారీ కాన్వాయ్గా వెళ్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైన బైఠాయించారు. వీనవంక సమ్మక్క జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో పరిమిత వాహనాలకే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. భారీ కాన్వాయ్ వెళ్తారని తనను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 3 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, వచ్చిన వెంటనే మీ సంగతి చెప్తానంటూ పోలీసులను హెచ్చరించారు. అనంతరం వీనవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ గద్దెలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దశాబ్ద కాలంగా జాతరపై ఇరు కుటుంబాల మధ్య పోరు నడుస్తోంది. వీనవంకలో సమ్మక్క జాతర 1976లో పాడి వంశీయులు పాడి సుధాకర్ రెడ్డి జాతర మొదలుపెట్టారు. 50 ఏళ్లుగా జాతరకు తమ సొంత భూమి విరాళంగా ఇచ్చి పాడి సుధాకర్ కుటుంబ సభ్యులు జాతరను నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబం జాతర భూమి తమదేనని కోర్టుకు వెళ్లగా జాతర స్థలం పాడి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులదేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి, పాడి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు జాతర ఏర్పాట్లు చేశారు. కాగా టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1976లో తాత పాడి సుధాకర్ రెడ్డి వీనవంకలో మినీ మేడారం జాతర ప్రారంభించారని చెప్పారు. 25వ జాతర 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నానన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వీనవంక మినీ మేడారం జాతరకు వస్తారని, 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర విదేశాలలో ఉన్న తమ కుటుంబం జాతర కోసం ఇక్కడికి వచ్చి నిర్వహిస్తామన్నారు. కౌశిక్ రెడ్డి తాత, తమ తాత, అన్నదమ్ములు కారని తేల్చి చెప్పారు. జాతరకు ఎండోమెంట్కు సంబంధం లేదని, 50 ఏళ్లుగా తామే జాతరను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిసారి కౌశిక్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు జాతరను అడ్డుకోవాలని చూస్తారని మండిపడ్డారు. జాతర నిర్వహించుకోవచ్చని సాక్షాత్తు హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చిందని గుర్తు చేశారు. వీనవంక సర్పంచ్ను కూడా ప్రోటోకాల్ ప్రకారం జాతరకు ఆహ్వానించామని అవమానించలేదన్నారు. ల్యాండ్ అనేది ఏమున్నదంటే మనది, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్. పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం 50 ఏళ్ల పైనుంచి పహానీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 71 అంటే పహానీలు, పాస్బుక్లు అది ఉంది, అన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. మనకి నడుస్తుంది 40-50వ జాతర. సో కేసీఆర్ గారు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీనవంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి కిష్టన్న అంటామని చెప్పుకుంటూ వారిని తీసుకున్నారు. కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధమే లేదు. మా తాత ఒక్కరే, వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు. ఈసారి 50ది కదా, నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డీజీపీ గారికి
గారికి అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము 50వ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం, కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అన్ని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు, ఎండోమెంట్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు, మీరే జాతర నడపాలి. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని 40 నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగినరు. వాళ్ళు ఆగినాం ఎంతసేపు అంటే అంతసేపు. ఇతను ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ మిస్సెస్ వాళ్ళ డాటర్ వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దెపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది, ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మన్వడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి. ఫస్ట్ మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి, మా పేరు చెప్పొద్దు. కరీంనగర్లోని 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా గండ్ర రఘునాథరావు బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా నగరంలోని బ్యాంక్ కాలనీ నుండి పెద్ద సంఖ్యలో రఘునాథరావు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి తరలివెళ్లారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటల నడుమ ర్యాలీ జోరుగా కొనసాగింది. బ్యాంక్ కాలనీ, వావిలాలపల్లి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థి రఘునాథరావుకి బీఫామ్ అందజేశారు. తదనంతరం గుండు హనుమాన్ టెంపుల్లో ఎమ్మెల్యే గంగుల, అభ్యర్థి రఘునాథరావులు ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం బల్దియా కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. 27వ డివిజన్ అభివృద్ది కోసం రఘునాథరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ అభివృద్ది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మైత్రి ఛానల్ ఎండీ సృజన్ రావు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రఘునాథరావు అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బృహత్తర సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ను ప్రజలంతా ఆశీర్వదించాలని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు కోరారు. నగరంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో ఆకుల నర్మదా నర్సన్న నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజేందర్రావు పాల్గొన్నారు. 11వ డివిజన్ కు అత్యధికంగా నిధులు సాధించి అభివృద్ది చేసిన ఘనత మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నదేనని రాజేందర్రావు తెలిపారు. రాబోయే రోజుల్లో డివిజన్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైసా పైసా కూడబెడుతూ అనేక బృహత్తర పథకాలను పేదల సంక్షేమానికి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన డివిజన్ వాసులు, మహిళలు, ప్రజలకు ఆకుల నర్మదా నర్సన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రచారంలో ముందంజలో ఉన్నామని, ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరిపెల్లి మోహన్, మాజీ సర్పంచ్ పిట్టల లింగయ్య, 11వ డివిజన్ వాసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు బల్దియా కార్యాలయం అంతా కోలాహలంగా మారింది. ఉరుకులు పరుగుల మధ్య అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు సైతం భారీగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో 66 డివిజన్లకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించారు. బల్దియాలో 33 గదుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు, పోటీకి సిద్దమవుతున్న అభ్యర్థులు, నో డ్యూ సర్టిఫికేట్లు, నామినేషన్ పత్రాల కోసం వచ్చేవారిని మాత్రమే లోనికి అనుమతించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి నామినేషన్ల స్వీకరణను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని అభ్యర్థులు కోరారు. ఆయా డివిజన్ల అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తామని హామీనిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 11వ డివిజన్లోని ఆకుల నర్మదా నరసన్న అనే మేము నామినేషన్ వేయడానికి మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుచేతనంటే కరీంనగర్లో 11వ డివిజను అభివృద్ధి చేయాలనే దృఢకల్పనతోని, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ 11వ డివిజన్ను చాలా అభివృద్ధి బాటలో నడిపినాం కాబట్టి, అదేవిధంగా మా ప్రజలు మా ఎంట ఉన్నారని ఈరోజు మీరు ఎక్కడికి పోయినా మీ ఎంబడి ఉన్నాం. అక్కయ్య, వదినమ్మ 5 సంవత్సరాలు మాకు చేసిన సేవ ఇంకా కూడా కావాలి, మీరు ఉంటేనే ఈ 11వ డివిజన్, ఈ కట్టరాంపూర్ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని 26వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. కార్పొరేటర్గా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని తీసుకుంటూ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమానంగా తీసుకొని ప్రజలకు అందుబాటులోండి ప్రజాసేవ కొరకు ప్రజలకు అందుబాటులోండి వారి యొక్క సంక్షేమం, వారి యొక్క క్షేమాన్ని, వారి అభివృద్ధి కొరకు ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు 12వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి గతంలో కూడా 12వ డివిజన్ ప్రజలందరూ ఆదరించి నన్ను కార్పొరేటర్గా గెలిపించారు. అదే నమ్మకంతో ఇప్పుడు వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేయడానికి పంపించడం జరిగింది. మరి నా 12వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరియు బండి సంజయ్ అన్న ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. మరి వారి సపోర్ట్ తోటి ఈ ఎలక్షన్స్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. మరి బండి సంజయ్ అన్న ఆశీస్సులతోటి నా డివిజన్ని మరింత డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతానని, మిగతా అన్ని డివిజన్లకి ఆదర్శంగా ముందుంచుతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకొని వేములవాడ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న సమ్మక్క 10th క్లాస్ బి సెక్షన్ అనే సినిమాను రూపొందించనున్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్ లో చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. వనదేవతలైన సమ్మక్క సారక్క విరోచిత పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని సమ్మక్క అనే 10వ తరగతి విద్యార్థిని చెడు మీద ఎలా పోరాటం చేసిందనే అంశంపై చిత్రాన్ని నిర్మించనున్నామని చిత్ర దర్శకుడు తెలిపారు. తెలంగాణలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జరుపుకుంటుందని చెప్పారు. టైటిల్ రోల్ అయిన సమ్మక్క పాత్ర కోసం తెలంగాణ యాస వచ్చిన 15 సంవత్సరాల అమ్మాయి కోసం చూస్తున్నామని, వేములవాడ టాకీస్ @gmail.com అనే మెయిల్ ఐడి లేదా 7993848888 అనే వాట్సాప్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులతో పాటు కళానిలయం అధ్యక్షులు శ్రీనివాసాచారి, స్థానిక కళాకారులు పాల్గొన్నారు. నా పేరు రిషికేష్ మోహన్. నేను కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తిని. నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగాను. సో నేను ఇప్పుడు సమ్మక్క అనే ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాము వేములవాడ టాకీస్ అనే బ్యానర్ మీద. ఈ కథ దేని మీద అంటే, ఒక అమ్మాయి, ప్రతి అమ్మాయి, ఏ అమ్మాయి అయినా ముందుకు ఎట్లా స్ఫూర్తితోటి ముందుకు పోవాలి, అంటే ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు ఎట్లా ముందుకు పోతుంది అని దాన్ని ప్రూవ్ చేయడానికి మేము ప్రైమ్గా మేజర్గా పెట్టుకొని దీన్ని మేము రాయడం జరిగింది, తీద్దాం అనుకోవడం జరిగింది. ఏ అమ్మాయి అయినా ప్రతి దగ్గర మనకి ఇప్పుడు గుడిలో కావచ్చు, బడిలో కావచ్చు, ఎక్కడికి పోయినా అత్యాచారం జరుగుతుంది. సో దాన్ని మనం ఎట్లా ఆపాలి అనేది మనం ఎవరము ఎంతమంది ఉన్నా ఏం ఆపలేము. ఒక అమ్మాయి ఆమె వెపన్ కావడానికే ఎట్లా ఉంటుంది సమ్మక్క అనే క్యారెక్టర్ మేము డిజైన్ చేసాం. సో మేము ఫస్ట్ ప్రారంభం చేసింది సమ్మక్క సారక్క అమ్మల దీవెనతోటి. ఈరోజు మేము సమ్మక్క అనే సినిమాని
తెరకెక్కిస్తున్నాం. సమ్మక్క 10th B టైటిల్. 10th B అంటే సమ్మక్క 10th క్లాస్ B సెక్షన్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు మమ్మల్ని బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్తారని. దయచేసి క్యాస్టింగ్ కాల్ కోసం అక్కడున్న జీమెయిల్కి అండ్ నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ. కరీంనగర్లోని రేకుర్తిలో వరదేవతలు కొలువుదీరారు. సమ్మక్క గద్దెలపైకి అమ్మవార్లు చేరుకున్నారు. అనంతరం భక్తులు భారీ క్యూలైన్లలో నిలబడి గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజన పూజారులు పూజ చేసిన కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని డప్పు చప్పుళ్ల మధ్య పూనకాల మధ్య తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో ఎదుర్కోళ్లతో స్వాగతం పలికారు. శుక్రవారం రోజున జనం పెద్ద ఎత్తున మొక్కుల్ని తీర్చుకున్నారు. శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం ఉమ్మడి జిల్లాలో జరిగిన జాతరలో 13 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడు దాదాపు 15 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశాలున్నాయని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే మేడారంతో పాటు మిగతా ప్రాంతాలకు మరో 35 లక్షల మంది వెళ్లే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని మసీదు వద్ద గల ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బొడిగె వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంటి వారంతా సమ్మక్క సారలమ్మ జాతరకు తాళం వేసి వెళ్లిపోగా విద్యుత్ సమస్యతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంటి లోపల నుండి పొగలు బయటికి రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకి సమాచారం అందించారు. వారు చేరుకునే లోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. చొప్పదండిలో గల ఫైర్ ఇంజన్ మేడారం జాతరకు పోవడం వల్లే కరీంనగర్ నుండి ఫైర్ ఇంజన్ రప్పించారు. ఈలోపు ఇల్లు కాలి బూడిదైపోయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో గల సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగింది. అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్లకు ఒడిబియ్యం, బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, నాయకులు చిట్కూరి అనంతరెడ్డి, మాతంగి అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణలు చెప్పారు. తాను పోలీసులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలి అని కోరారు. కుటుంబంతో కలిసి సమ్మక్క జాతరకు వెళ్తున్న తనని పోలీసులు అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో తాను నోరు జారనని ఆయన స్పష్టం చేశారు. ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజురాబాద్లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా
మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంఐఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హౌసింగ్ బోర్డు చౌరస్తాలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉమ్మడి జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఒకవైపు కేసీఆర్ గంగా జమున తెహజీబ్ ను కాపాడాలని చెప్తుంటే కౌశిక్ రెడ్డి ఆ పార్టీ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఎండి రఫీ, ఖాజా మొయినుద్దీన్, కరీముద్దీన్, షబ్బీర్, ఎండి రఫీ, నిజాం, అయూబాలి, మిస్కిన్, ఇలియాస్ పాల్గొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి గౌశాలం గారిని ఉద్దేశించి తురుకోడు అని ప్రెస్ మీట్లో అక్కడ జరుగుతున్నటువంటి వీణవంకలో జరిగినటువంటి ఘటనలో దూషించడం జరిగింది. దీన్ని యావత్తు ముస్లిం సమాజం పక్షాన, ఎంఐఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తురుకోడు అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్ను ఆయనే తక్షణమే ఉపసంహరించుకొని ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే సిపి గారికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ముస్లిం సమాజానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనోభావాలను తీవ్రంగా బాధించినాయి. నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తివి ఎమ్మెల్యేగానే ఉండాలి తప్ప నువ్వు వీధి రౌడీ లెక్కలే ప్రదర్శించడం అనేది నీకు తగదు. డొక్కు స్కూటర్ పై తిరిగిన సునీల్ రావు 100 కోట్లు అక్రమంగా సంపాదించారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. నగరంలోని 42వ డివిజన్ భగత్ నగర్ లో డాక్టర్ రాజన్న నామినేషన్ దాఖలు చేసేందుకు వందలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళల కోలాటాలు, నృత్య ప్రదర్శనలతో ర్యాలీ కొనసాగింది. సునీల్ రావు మేయర్ గా ఉన్న సమయంలో కరీంనగర్ ప్రజలను జలగలా పీక్కు తిన్న అవినీతి పరుడని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో స్థానం లేకుండా చేయాలన్నారు. స్మార్ట్ సిటీ పేరిట 100 కోట్లు దోచుకుని నీతి వాక్యాలు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. సునీల్ రావు బాగోతాన్ని వీడియోలతో సహా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు బయటపెట్టారని గుర్తు చేశారు. ఆయన మళ్లీ గెలిస్తే అవినీతి మరింత రెట్టింపు అవుతుందని ప్రజలంతా విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. నిజాయితీ పరుడైన డాక్టర్ రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజన్న, గడ్డం విలాసరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బట్టు వరప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవినీతి ఎలా చేసినాడు అన్నదానికి గల్లీ గల్లీలా, వాకింగ్ పార్క్లల్లా, షాపులల్లా, మీ జేబులల్లా చేయి పెట్టి మీ ఇంట్లో బీరువాలు ఓపెన్ చేసి తీసుకుపోయిన వ్యక్తి, ప్రతి ఫ్లాట్ కట్టిన, అపార్ట్మెంట్ కట్టిన ఆయన దగ్గర తీసుకున్న డబ్బు, ఆయన ఆ డబ్బుతో కోటీశ్వరుడు అయినాడు. మీరు ఇల్లు కట్టింది, మీరు షాప్ కట్టింది, మీరు అపార్ట్మెంట్ కట్టిన ప్రతి దాంట్లో తీసుకున్న డబ్బుతో ఏదైతుందో ఆయన కోట్లకు పడగలెత్తినాడు. మనకు తెలియని సునీల్ రావు కాదు. ఎట్లా ఉందే డొక్కు స్కూటర్తో ఎట్లా ఉందే, అటువంటి ఆయన ఆలిషాన్ బంగ్లా ఎట్లా కట్టిండు. గోనె ప్రకాష్ రావు గారు సత్యశీల నాయకుడు ఒక వీడియో పెట్టిండు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.